శుభమస్తు. బుధవారం నాడు శ్రీమన్నారాయణమూర్తిని ఎంత భక్తి శ్రద్ధలతో అర్చించామో అంతే భక్తితో నియమనిష్టలతో గురువారం నాడు గురువును స్మరించుకోవాలి అంటుంది మీ శుభదినం. అయితే ఈ గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది శివ దమన చతుర్దశి వ్రతం. ఈ రోజున ఈశ్వరునికి ప్రీతికరంగా పత్రితో అర్చన చేయాలి. శివాలయాలలో బిల్వపత్రి ఈ రోజున ఈశ్వరునికి ప్రీతికరంగా సమర్పించిన పక్షంలో శివ అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకించి శివాలయాలలో బిల్వం మొక్కలను నాటినా కూడా ఈ రోజున శ్రేయస్సు కలుగుతుంది అంటుంది మీ శుభదినం. శివ దమన చతుర్దశి. ఈశ్వరునికే మహాదేవుడు అని పేరు. మహాదేవుడు ఈశ్వరుడు, బోళాశంకరుడు, ఆశుతోషుడు. గురువారం నాడు గురువును ఆరాధించాలి కనుక ఈశ్వర స్వరూపాలలో గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తిని ఈ రోజున మనం స్తోత్రం చేద్దాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా నతిరివో. ఇలా ప్రారంభం అయ్యేటటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఈ రోజున మనం విన్నా చదివినా చక్కని జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అఖండమైన మేధాశక్తి మనకు లభిస్తుంది. దక్షిణామూర్తి పరమైనటువంటి మంత్రములలో మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ నమః అన్నది పరమమైనటువంటి మంత్రం. ఈ రోజున గురువును స్తోత్రం చేస్తూ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అంటూ ఆ దక్షిణామూర్తిని మనం స్తోత్రం చేయాలి. సాంసారికమైనటువంటి బంధనాలన్నీ కూడా దూరం కావాలి అన్నా, సచ్చిదానంద స్వరూపమైనటువంటి గురుస్వరూపం మనకు అవగతం కావాలి అన్నా దక్షిణామూర్తి మాత్రమే అందుకు సమర్థుడు. ఉదయం లేవగానే ఏ ఇంట్లో అయితే దక్షిణామూర్తి చిత్రపటం ఉంటుందో ఆ చిత్రపటాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో అటువంటి వారికి అఖండమైనటువంటి జ్ఞానం అలవడుతుంది, సంయమన తత్వం ఏర్పడుతుంది. వారంతా కూడా సంయమనంతో వ్యవహరించగలుగుతారు. ప్రత్యేకించి విద్యార్థులకు చక్కటి చదువు, తెలివితేటలు, విద్యాబుద్ధి, వివేకము, విజ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన పరంపరలు కావాలి అంటే మట్టుకు అలాంటి విద్యార్థులందరి చదువుకునే ఆ చోటు బల్లలు ఉండేటటువంటి స్థలంలో దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి అంటుంది మీ శుభదినం. ప్రత్యేకించి దక్షిణామూర్తికి ఉండేటటువంటి 4 చేతులలో ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, మరొక చేతిలో జపమాల ఉంటుంది, మరొక చేతిలో జింకను ధరించి ఉంటాడు, మరొక చేతిలో ఆ స్వామి వరద ముద్రను ధరించి మనకు వరాలని అనుగ్రహించే విధంగా వరద అభయ స్వరూపాలను ఏకకాలంలో ప్రదర్శించే స్వరూపంగా మనకు ఈ దక్షిణామూర్తి స్వరూపం ద్యోతకమవుతుంది. ఇలా మనం ఆలోచన చేసిన పక్షంలో ఆ స్వామి చేతిలో ఉండేటటువంటి అగ్నిహోత్రం మనలో ఉండేటటువంటి జ్ఞానానికి ప్రతీకాత్మకంగా మనం గుర్తించాలి, తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస. తెలియని విషయం ఏదైనా కూడా తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞాన పరంపర ఇది కేవలం దక్షిణామూర్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందరికీ అన్నీ తెలుసును, కొందరు మాత్రమే ఆ తెలిసిన విషయాన్ని పరిశీలనాత్మకంగా పరిశోధనాత్మకంగా తరచి విశ్లేషణ చేసి అనుభవైక వేద్యంగా స్వీకరించి విశేషాంశాన్ని నిగ్గు తేలుస్తారు. ఇలా ఉంటుంది అంటూ నిజాన్ని తెలియజేస్తారు. ఈ పరిశీలనలో ఈ వివేచనలో తుక్కు అంతా కూడా తొలగిపోగా అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సత్యం నిగ్గు తేలుతుంది. ఇది కేవలం దక్షిణామూర్తి అనుగ్రహం ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. కనుకనే ఆ స్వామిని మనం ఈ రోజున శివ దమన చతుర్దశి పేరిట గురువారం నాడు గురుస్వరూపంగా భావన చేయాలి అంటుంది మీ శుభదినం. దక్షిణామూర్తికి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ నమః అన్నది పరమమైనటువంటి మంత్రము అని ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. దక్షిణామూర్తికి ప్రీతికరంగా ఈ రోజున భస్మాన్ని ధరించిన, భస్మాన్ని దానంగా ఇచ్చిన, తెల్లని వస్త్రాలు ధరించిన లేక తెల్లని వస్త్రాలు దానంగా ఇచ్చిన మేలు కలుగుతుంది అని కూడా తెలియజేస్తుంది మీ శుభదినం. గురువారం నాడు సాయిబాబా నుంచి మొదలుగా ఎవరినైనా మనం గురువుగా స్వీకరించవచ్చు. అయితే చైత్రమాసం శుక్లపక్షంలో చతుర్దశి తిథికి శివ సంబంధంగా ఉన్న అనుబంధం కారణంగా ఈ రోజున మనం ప్రత్యేకంగా దక్షిణామూర్తిని స్తోత్రం చేద్దాం.
దక్షిణామూర్తి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.